దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభము. 19వ తేదీ దేవుని చిత్తమైతే మరి ఈరోజు 8 గంటల ప్రార్థన. ఏది ఏమైనప్పటికీ నెల రోజులు వీళ్ళకి పూర్తయినాయి. 18 మొదలైంది. అయితే 2 రోజులు మరి 28వ తారీఖుకి అయిపోతుంది కాబట్టి అక్కడ కట్ అయిపోయింది ఫిబ్రవరిలో. ఇక మనవి అయితే ఏప్రిల్ మొదటి వారంలో మనకి ఉన్నాయి 40 రోజుల ఉపవాసాలు. ఏది ఏమైనా ఈ రోజు అద్భుతమైన వాక్యము మనము నేర్చుకోబోతున్నాం. చాలా విషయాల్లో మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఇష్టపడుతూ ఉంటాడు. అయితే గొప్ప కార్యాలు కావాలని ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ గొప్ప కార్యాలు నీకు కావాలి, జరగాలి అంటే, గొప్ప కార్యాలు నువ్వు చెయ్యాలి అన్నది అంటే ఏది విత్తుతావో అదే పంట కోసుకుంటావు. నువ్వు మన్ను కనుక మన్నైపోతావు. కాబట్టి మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డు. మనుష్యుడు ఏది విత్తునో కనుక నువ్వు ఏది చేస్తావో అది నీకు తిరిగి చేయబడుతుంది. ఈ రోజు అటువంటి వాగ్దానము, విశ్వాస సంబంధులు అబ్రహాము కుమారులు. విశ్వాస సంబంధులు అబ్రహాము కుమారులు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం పూర్తి వచనము. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. కారణం ఏంటి? దేవుడు విశ్వాసము మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చును అని లేఖనము ముందుగా అబ్రహాముకి ఏమని చెప్పబడుతుంది? నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురు అని సువార్త ప్రకటించబడిను అని ఇక్కడ అపోస్తులుడైన పౌలు మనకి ధైర్యం చెప్పుటకు కారణం ఏంటి? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను అని చెప్పడము జరుగుతుందన్నమాట. కనుక ఈ వచనము ఇంగ్లీష్ లో సింపుల్ గా మనం చూస్తే, న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్, గలషియన్స్ చాప్టర్ 3 verses 7. అండర్స్టాండ్, అర్థం చేసుకోండి. దెన్ దట్ దోస్ హూ హ్యావ్ ఫెయిత్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ అబ్రహాం. అంటే ఎవరికి అయితే విశ్వాసము ఉందో వారు అబ్రహాము కుమారులు. ఇది మనము అబ్రహాము కుమారులు లేకపోతే అబ్రహాము సంతానము ఎలా చూడగలుగుతున్నాము? ఒకే ఒక్క మాటలో అబ్రహాముకి ముందు, అబ్రహాముకి తర్వాత. ఇప్పుడు యేసుక్రీస్తు సువార్త ప్రారంభము అని ఏ విధంగా రాశారు? మత్తయి 1:1లో అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. కనుక మరి ఆదాము కుమారుడు ఎందుకు కాలేదు? ఆదాముకి కుమారుడు కాడు. మొదటి ఆదాము, కడపటి ఆదాము. కాబట్టి ఈ యొక్క ఆదాము జనములకు తండ్రి అని చెప్పబడలేదు, కానీ దేవుని కుమారుడు అని రాయబడిన ప్రకారము జనములకు తల్లి శారా అయింది. అయితే అవ్వ జీవము గల ప్రతి వానికి తల్లి అయింది. అంటే మనము ఎలాగ ఈ వాక్యము నేర్చుకోవచ్చు? ఏ విధముగా ఈ వాక్యము ద్వారా మనం బలపడవచ్చు? ఒక్క మాటలో చెప్పాలంటే, అబ్రహాముకి ముందు ఏం జరిగింది, అబ్రహాముగా ఎలా మార్చబడ్డాడు అనేది మనం చూస్తే, ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి. మొట్టమొదటిది విశ్వాసము నిన్ను లోబడేటట్లు చేస్తుంది. 2, తాను స్వాస్యముగా పొందనైన ప్రదేశమునకు బయలు వెళ్ళను. అంటే ఎప్పుడైతే విధేయత నువ్వు చూపిస్తావో ఆ విధేయత కొనసాగించేవాడుగా, ఆ దేవుని మార్గంలో నడుచుటకు నిన్ను నీవు సిద్ధపరచుకున్న వాడిగా ఉంటావు. ఇక 3వది, ఎక్కడికి వెళ్ళవలనో ఎరుగక బయలు వెళ్ళను. అంటే అర్థం ఏంటంటే, నీవు ఏమి పొందగోరుతున్నావో, దేవుడు ఏమి నిర్ణయించాడో తెలియదు, కానీ ఏమి జరిగినా అనుక్షణము కూడా దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడా అని చెప్పి విశ్వాసముతో దేవుణ్ణి నమ్మడమే అబ్రహాం చేసిన గొప్ప వాగ్దానం. కాబట్టి ఇప్పుడు ఏమని చెప్పొచ్చు, ఎలా వెళ్ళొచ్చు అంటే, దేవుడు దేనికి శిల్పి, ఆ యొక్క పునాదులు గల పట్టణము కొరకు. అంటే అర్థం ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్. అంటే అర్థం ఏంటంటే, ఆయన నిర్మించాడు, ఆయన నిరూపించాడు. అంటే రూపము, శిల్పము చెక్కాడు. కాబట్టి ఎలాగ మనము ఇది చూడవచ్చు? ఒకే ఒక్క పాయింట్ మనము చూస్తే, అబ్రాహాముకి ముందు ఏం నడిచింది? మనస్సాక్షి చట్టం. అబ్రాహాముని దేవుడు పిలవడానికి గల కారణం ఏంటి? మనము చూసినప్పుడు ప్యాట్రియాక్స్. మొట్టమొదట ప్యాట్రియాక్ ఎవరు? ఆదాం. తర్వాత ప్యాట్రియాక్ ఎవరు? షేతు నుంచి సంతానం వచ్చినట్టు మనము నోవాహు సంతానం చూస్తున్నాం. మరి ఆదాము ఏ సంతానం నుంచి తీయబడినట్టు చూస్తున్నాము? మనము ఎప్పుడైతే కయీను హేబెల్ని చంపేశాడో షేమును ప్రతిగా ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. షేము ఇక్కడ షేతు సంతానము నుంచి అబ్రహాము వచ్చాడు. అయితే నోవాహు నెమ్మది దేవుడు ఇస్తాడు, లేకపోతే మధ్యలో హానోకు ఉన్నాడు. కట్ చేస్తే
మనము ఏమి నేర్పించాలని ఇష్టపడుతున్నాము? అనేక మంది ఉండొచ్చు, లక్షల జనాంగం ఉండొచ్చు, కానీ దేవుడు ఒక్క హృదయాన్ని కోరుకుంటున్నాడు. కనుక ఆ హృదయము మనలో ఏర్పడటమే అబ్రహాము హృదయము ఏర్పడుట అని చెప్పొచ్చు. ఏ విధముగా చెప్పగలము? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఏ విధముగా? రోమియోకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఎలా చెప్పబడుతుంది? అబ్రహాము యొక్క విశ్వాసము అతనికి నీతిగా ఎంచబడెను. కారణం ఏంటంటే, ఏ విధముగా నీతిగా ఎంచబడింది? సున్నతి కలిగి ఉన్నప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి లేనప్పుడే కదా. కనుక సున్నతి అనేది ఆచారము, ధర్మశాస్త్రము అయితే అబ్రహాముకి 2 కుమారులు పుట్టారు. ఒకరు ఇష్మాయేలు, రెండో వాడు ఇస్సాకు. అనగా వాగ్దానము మూలంగా పుట్టినవాడు ఇస్సాకు, శరీర అనుసారముగా పుట్టినవాడు ఇష్మాయేలు. కనుక వాగ్దానము ఎవరికి కలుగుతుందో వారు వారసులవుతారు. అనగా ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన మరి విశ్వాసము అనగా వాగ్దానము నిరర్ధకమవుతుంది కదా. కాబట్టి ఇటు ధర్మశాస్త్రం ప్రకారము చూస్తే శరీరానుసారంగా ఇష్మాయేల్, కానీ వాగ్దానము ద్వారా చూస్తే ఇస్సాకు. కనుక ఎప్పుడైతే ధర్మశాస్త్రం అనేది లేదో పాపం అనేది లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈ వాగ్దానము యావత్తు సంతతికి అని తెలియచేస్తూ పౌలు రాస్తున్న ఫిలాసఫీ ఏంటంటే, అబ్రహాముకు ఎటువంటి విశ్వాసము కలిగి ఉన్నాడో ఒకవేళ మనము అటువంటి విశ్వాసము కలిగి, అంటే అబ్రహాం విశ్వాసం ఏంటి? తాను విశ్వసించిన దేవుని ఎదుట మృతులను సజీవులుగా చేయగలడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచువాడు అని తాను పూర్తిగా నమ్మి, నిరీక్షణకు ఆధారము ఇక లేనప్పుడు కూడా, పరిస్థితులు పూర్తిగా తల్లక్రిందులైపోయినప్పుడు కూడా, తను సారా స్త్రీ ధర్మము ఉడిగిపోయినప్పుడు కూడా, ఇక తనలో ఎంత మాత్రము బలము లేనప్పుడు కూడా తను నమ్మిన దేవుడు సమస్తము చేయగలడు అని తన నమ్మకాన్ని చేతపుచ్చుకుని ముందుకు విశ్వాసముతో నడిచి వెళ్ళాడు. ఇప్పుడు ఇలా చెప్పచ్చు, 2 రకాలైన మనుషులు మన చుట్టూరు ఉంటారు, 2 గుంపులు. ఒకటి, నీ దగ్గర నుంచి ఏమి దొరుకుతుందా అని ఎదురు చూసేది మొదటి గుంపు. రెండవ గుంపు, వాళ్ళు అనుకున్నట్లుగా నువ్వు ఉండాలి అని ఎదురు చూసే గుంపు రెండవ గుంపు. అయితే ఈ 2 గుంపుల్లో తేడా ఏంటంటే, మొట్టమొదట అందరూ కూడా నీ దగ్గర ఏమి దొరుకుతుందా అనే ఎదురు చూస్తారు. అయితే వీళ్ళు తర్వాత ఏమవుతారు? దగ్గర అయ్యాక వాళ్ళు అనుకున్నట్లుగా నువ్వు ఉండాలని బ్రాండ్ అంబాసిడర్లుగా ఆ ముద్ర వేస్తూ ఉంటారు. అలా ఎలా కుదురుతుంది అంటే, ఎప్పుడు కూడా మనకి పరిచయాలు అయినప్పుడు మొట్టమొదట దగ్గర అయ్యే ముందు ఏం చేస్తారు? నీ వలన వాళ్ళకి ఏమి లాభం జరుగుతుందా? అయితే అది కొంచెం కాలమైన తర్వాత వాళ్ళ ఊహను బట్టి నీ ప్రవర్తన ఉండాలి, వాళ్ళు అనుకున్నట్లుగా నీవు మెలగాలి అని ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ అబ్రహాము విశ్వాసం అది కాదు. తను ఏది ఆశించి ఆయన దగ్గరికి రాలేదు, అయితే ఏది శాసించి ఆయనను నిన్ను ఇలాగ ఉండమన్నారు. అంటే ప్రేమ అనేది ఏంటంటే, విశ్వాసము అనేది ఏంటంటే, నీతి అనేది ఏంటంటే, నమ్మకము అనేది ఏంటంటే, తాను ఎలాగ ఉన్నప్పటికీ తనకి దేవుడు అనగా మృతులను సజీవులుగా లేని, అంటే తన నమ్మకాన్ని బేస్ చేసుకుంటున్నాడు తప్ప ఆ నమ్మకాన్ని ఆ ఫ్రేమింగ్ ని బట్టి ఎదుటి వ్యక్తిని పెట్టకపోవడమే విశ్వాసం. అంటే ప్రేమ అనేది నేను ప్రేమిస్తున్నాను, నువ్వు ఎలాగన్నా ఉండు, అది నీ కర్మ, అలా అనమే, అనడానికి మనకు గొప్పదే. ఇది మనలో ఉన్న పాప నియమము. ఎప్పుడైతే ఎదుటివానిగానే నువ్వు అర్థం చేసుకోగలుగుతావో, ఎదుటివానిగానే నువ్వు ఆశించకుండా మరి ఏది కాకుండా ఫ్రీ విల్, అంటే అవధులే లేని ప్రేమ, అర్థం చేసుకునే ప్రేమ, ఎంత మాత్రము భావోద్వేగాలకి తావు ఇవ్వకుండా ఎదుటివానిగానే అనగా నా దేవుడు గొప్పోడు, నాకు మేలు కలిగిన కీడు కలిగిన ఏమి కలిగిన ఏదేది జరిగినా అనే భావము కలిగి ముందుకు వెళ్ళడం. కనుక ఈ అబ్రహాము జీవితంలో పరీక్షలు మనం చూసినప్పుడు, ఇదిగో ఈ మొత్తము ద ల్యాండ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ, ఈ భాగమును ఈ ప్రాంతమును అని చెప్పినప్పటికీ నీకు బిడ్డలే లేనప్పుడు చెప్పబడుతుంది, నీ కుమారులు ఈ విధముగా ఉందురు అని ఆకాశ నక్షత్రముల వలె 2 సముద్రపు ఇసుక వలె ఈ విధముగా తల వెంట్రుకలు లెక్కించినంత విస్తారమైన దీవెనలు నీకు ఇస్తున్నాను అని చెప్పినప్పటికీ, తన భార్యని 2 సార్లు రాజులు ఎత్తుకుపోయినా, హాగరు వలన ఎన్నో దెబ్బలు తిన్నా, ఆ చుట్టూ ఉన్న తన కుమారుడు అనుకున్న లోతు ఆ లోతుగా గాయాలు చేసి వెళ్ళిపోయినా కూడా
అబ్రహాము తొనకక బెనకక తనను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఈ రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో ఏమని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు పౌలు గారు? అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు కానీ ఇస్సాకు వలన మళ్ళా ఇక్కడ చెప్పబడుతూ శరీర అనుసారముగా పిల్లలు అనగా శరీరానుసారముగా భార్య గర్భము ధరించింది. అయితే ఆత్మ అనుసారంగా వాగ్దాన అనుసారంగా ఇంకొక భార్య గర్భము ధరించింది. వీరిద్దరూ గర్భము ధరించిన విధానము చూడగా ఈమె వయసులో ఉంది, ఈ యొక్క బయలాజికల్ గా. అయితే ఇది జియాలజీ, జోవే, నిత్య జీవము. అంటే ఎగ్జాంపుల్ చెప్పలేండి, యుద్ధంలో మేము ఉన్నాము కనుక మహా అయితే 10 రోజులు తెచ్చుకోగలం సామాన్ అంతే. ఆ తర్వాత కనుక ఇది టెంపరీ. కానీ నిత్య జీవము అనేది నిత్యము ఊరే, నిత్యము కొనుక్కు, నిత్యము ఈ నెల జీతం తెచ్చుకున్నామా గడిపిన వల్ల అంటే మన జీవితంలో చాలా విషయాలు టెంపరీగా చూస్తున్నాం. కానీ నిత్య జీవము అనేది దేవుడు ఇవ్వడము వలన కలిగేది, దేవుని యొద్ద నుండి పొందుకునేది అనేది మనము మర్చిపోతున్నాము. కనుక ఇక్కడ ఏమని చెప్పబడుతుంది? నేను నిశ్చయముగా నిన్ను దర్శించెదను అని చెప్పి దేవుని యొక్క సంకల్పము చొప్పున క్రియల మూలముగా కాక దేవుడు ముందుగా ఏర్పరిచిన ప్రకారము పిల్లలు ఇంకా పుట్టక మునిపే యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని. అంటే దేవుని యందు అన్యాయం కలదా? కాదు. దేవుడు ఎవని పట్ల కనికరము చూపునో, ఎవడి ఎడల కఠినముగా ప్రవర్తింపగోరునో. అంటే ఇప్పుడు మనము ఏ విధంగా వెళ్ళచ్చు? ఎగ్జాంపుల్ కి యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోక సువార్త 13:13 నుంచి మనం చూసినప్పుడు 18 ఏండ్లుగా నడుము వంగిపోయి బలహీన పడిపోయిన ఒక స్త్రీ ఆయన యొద్దకు వచ్చింది. అది ఆదివారము. ఎప్పుడైతే అంటే సబ్బాతు దినము, విశ్రాంతి దినము, ఆ యొక్క విశ్రాంతి దినము ఎక్కడ ఆయన ఈమెకి విడుదల చేస్తాడని వారు ముందుగా ఎరిగి ఆయన్ని అద్భుతము చేయకుండా ఆగినప్పుడు ఇక్కడ యేసు క్రీస్తు ప్రభుల వారు చెప్పబడుచున్న దయగల మాట, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింప తగదా. అంటే భావము ఏమి చెప్పడానికి పోలుస్తున్నాను? తాను తప్పకుండా స్వస్థత పొందుతాను అని నిరీక్షణ కలిగినదై 18 ఏండ్ల నుండి ఆ సమాజ మందిరానికి వెళ్తుంది. అయితే ఒకానొక దినం వచ్చింది, అబ్రహాము కుమారుడు అక్కడికి వచ్చి ఉన్నాడు. ఈమె ఆ కట్లు తెంపి ఎప్పుడైతే ఆమె తన భారము పోగొట్టుకుందో, కానీ అక్కడున్న ఎవ్వరికి నచ్చలా యేసు క్రీస్తు. అంటే ఆమె విశ్వాసము తగిన ఫలము పొందుకుంది. ఈ రోజు 12 ఏండ్ల రక్తస్రావ రోగము, 38 ఏండ్ల నుంచి పక్షవాయువు పడి కనుక ప్రభువునందు ప్రియులారా, ఇండివిజువల్ ఎవరికి వానికి వ్యక్తిగత సంబంధమైనది విశ్వాసం అనేది తప్ప ఒక గుంపుకి కాదు. అది మతము. మతమునకు విశ్వాసమునకు తేడా ఏంటంటే, విశ్వాసము అనేది ఎవనికి ఇవ్వబడిన పరిమాణము చొప్పున వాడి హృదయములో కలిగే భావాలు. అయితే మతము అనేది ఒక నిర్దిష్టమైన ప్రిన్సిపల్స్, ఆ రూల్స్ ప్యాటర్న్ ఫాలో అయ్యేది. కనుక మనం చూసినప్పుడు లూకా సువార్త 19:9 ఇక్కడ జక్కయ్య, పొట్టి జక్కయ్య కొరకు రాయబడి ఉంటుంది. ఇతను అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, కారణము నశించిన దానిని వెతికి రక్షించటకు మనిషి. ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ మార్గంలో వెళ్తున్నారని జక్కయ్య విన్నాడు, పొట్టివాడు కనుక మేడి చెట్టుకి చూస్తున్నాడు. అయితే యేసు క్రీస్తు దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు, జక్కయ్య నేడు నేను నీ ఇంట ఉండవలసినది. అంటే యేసు క్రీస్తు ప్రభువారు ఎవరి ఇంట ఉంటారు? ఇతను పాపాత్ముడే, ఈమె అపవిత్రురాలే, ఈమె వేశ్య, ఈమె వ్యభిచార అన్న ఈ లోకము ఈ సుంకరి అయిన జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు జక్కయ్య స్పష్టముగా ఇక్కడ చెప్పబడుతున్న మాటలు మనం చూసినప్పుడు, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవని యొద్ద అయినను అన్యాయముగా తీసుకుని 4 అంతలు చెల్లింతును. ఇది ఎక్కడ దావీదు చెప్తాడు? ఆ యొక్క ఎప్పుడైతే బత్షెబా కోసం పాపం చేశాడో 4 అంతలు చెల్లించాలి తిరిగి అని. అదే విధంగా ఇది ధర్మశాస్త్రంలో ద్వితీయోపదేశకాండంలో 4 అంతలు చెల్లించాలని ఉంటుంది. తనని తాను మార్చుకున్నాడు. తన విశ్వాసాన్ని, తన నమ్మకాన్ని కళ్ళ ముందు అబ్రహాము కుమారుడు వచ్చేటప్పటికి అబ్రహాము కుమారుడి నుంచి అబ్రహాము కుమారుడిగా ఈ యొక్క జక్కయ్య మారినట్లు చూస్తున్నాం. ఈ రోజు నీవు నేను విశ్వాసము దేని మీద ఆధారం చేసుకున్నావు? విశ్వాసము అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము.
అదృశ్యమైనవి ఉన్నవి అంటకు రుజువు. కనుక ఎప్పుడైతే ఈ దేవుని ప్రేమించు వారి కొరకు సమస్తము మేలు కొరకు జరుగుతున్నది, కనుక పరిస్థితులన్నీ తల్లకిందులవుతూ ఉంటాయి. కానీ దేవుని మీద ఎప్పుడైతే నువ్వు నమ్మకము కలిగి ఉంటావో అది నీకు నీతిగా ఎంచబడుతుంది. కనుక ఈ రోజున మనమందరము కూడా అబ్రహాముని బట్టి దేవుని బిడ్డలమయ్యాము తప్ప, మనలో ఉన్న మన యొక్క పితరులు చూచినప్పుడు విగ్రహారాధన చేసి దేవునిని ఎరుగకుండిన ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని చీకటిలో నుండి పిలిచాడు. కనుక ఈ రోజున మనం ఎంత ప్రార్థన చేయబద్దులమై ఉన్నామంటే, ఎంతగా ధైర్యంతో ఎదురు చూడగలిగిన వారమై ఉన్నామంటే, ఖచ్చితంగా నీ నిరీక్షణ ఎంత మాత్రము వ్యర్థము కాదు. దేవుని యందు నమ్మకము ఉంచిన ప్రతి ఒక్కరికి దేవుడు మేలు చేసి తీరుతాడు. ఇది నా జీవిత సాక్ష్యము. నా జీవితంలో రుచి చూచి ఎరిగి ఈయన్ని నేను ప్రకటిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మితమైన వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి రక్షణకు ప్రణాళికకు మూలముగా యేసు శ్రేష్టమైన నామమున ఈ వాక్యము అనేక మందికి కార్యరూపము దాచుగా కానీ యేసు నామమును దీవిస్తూ వీరందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మా భద్రత నీ చేతుల్లో ఉందని దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక మంది చెప్పండి. దేవుడు దీవించుగాక.